హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో అనదర్ బ్లాగ్. సో ప్రజెంట్ మనం త్రిబుల్ సినిమాస్ దగ్గర ఉన్నాం అనమాట. పరద ప్రీమియర్ షోకి వచ్చాము. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు, చూద్దాం మూవీ ఎలా పోతుందో. సో ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాండి. మూవీ కంప్లీట్ అయ్యాక నా ఒపీనియన్ మీద షేర్ చేసుకుంటాను. అండ్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బై బై. సో ఫైనల్ రన్ విత్ ద ఫిలిం. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకున్నాం కాసేపు. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, పడతి అనే విలేజ్ ఒక ఆచారం ఉంటుంది అనమాట. అదేంటంటే ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ పరదా వేసుకుని ఉండాలి. ఇన్ కేస్ పరదా తీసేస్తే ఆ ఊరికి శాపం తగులుతుందని నమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని కారణాల వల్ల ఆ ఊర్లో ఉండే సుబ్బలక్ష్మి, అదే మన అనుపమ పరమేశ్వర్, ఊరి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, తను బయటికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, నాకు బాగా నచ్చేది ఏంటంటే అనుపమ పరమేశ్వర్ పర్ఫార్మెన్స్ అనమాట. తో పర్ఫార్మెన్స్ నిజంగా షీ జస్ట్ నెయిల్ ఇట్ అన్న. సుబ్బు అనే ఒక మంచి ఎమోషన్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ని తన వే ఆఫ్ యాక్టింగ్తో ఆ క్యారెక్టర్ మనకి అందరు కనెక్ట్ అయ్యేలా చేసింది అనమాట. అండ్ ఒక మాలో చెప్పాలంటే కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుపమ పరమేశ్వర్ అయితే. షీ జస్ట్ నెయిల్ ఇట్ మ్యాన్. అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే ఇంకా మాటలు చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకా మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అయితే పరదాతోనే ఉంటారు అనమాట. ఆ పరదాతో అయినా కానీ ఎక్స్ప్రెషన్ని చాలా బాగా పోర్ట్రేట్ చేసింది. ఇంకా నెక్స్ట్ మాట్లాడేసుకుంది దర్శన గురించి, అదే మన హృదయం సినిమా హీరోయిన్ గురించి. తను కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది తన యాక్టింగ్తో. జెన్జీ జనరేషన్ క్యారెక్టర్ గర్ల్ తీసుకొని తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్తో చాలా బాగా పోర్ట్రేట్ చేసింది ఆ క్యారెక్టర్ని. అండ్ నెక్స్ట్ థింగ్ గురించి మాట్లాడేసుకున్న సంగీత గారు. సంగీత గారి క్యారెక్టర్ నుంచి అయితే మంచి హ్యూమన్ని అండ్ మంచి ఎమోషన్ కూడా పోర్ట్రేట్ చేశారు. షీ జస్ట్ కిల్డ్ ఇట్ అన్నమాట. తను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ ముగ్గురు ఉన్న సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది ముగ్గురు కలిసి. ఆ సీన్ లో అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ ముగ్గురు అయితే. ఇంకా రిటర్న్ డైరెక్టర్ ప్రవీణ్ గురించి మాట్లాడేసుకుంటే, ప్రవీణ్ ఎప్పుడైనా ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ వస్తుందన్నమాట. అది సినిమా బండి అయినా కానీ, శుభం అయినా కానీ, ఈ మూవీ అయినా కానీ. సో ఈ మూవీ కూడా చాలా ఫ్రెష్ కాన్సెప్ట్తో వచ్చాడు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అనమాట. ఫస్ట్ 10 minutes అయితే చాలా ఇంపార్టెంట్. సినిమా అయితే అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ 10 minutes అయితే అసలు మిస్ అవ్వకండి. తొందరగా వెళ్ళిపోండి సినిమా థియేటర్కి అయితే. ఫస్ట్ 10 minutes లో ప్రాపర్ సెట్ చేస్తారనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ గా, మంచి ప్రాపర్ సెటప్ తో వెళ్తుంది. ఇంటర్వెల్ కూడా మంచి బ్యాంక్ తో ఎంటర్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో క్యూరియాసిటీ పెంచుతుంది అనమాట. సెకండ్ హాఫ్ లో ఆ సెటప్స్ కి ఎలా పే ఆఫ్ ఇస్తాడు, క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తాడు అన్న క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ ఉంటాయి, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగా రాసుకున్నారన్నమాట. అండ్ క్లాపర్తి సీన్స్ కూడా ఉంటాయి 2-3 సెకండ్ హాఫ్ లో, చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ క్లైమాక్స్ ఈస్ గుడ్. నాకైతే నచ్చింది. కొంతమంది నచ్చకపోవచ్చు. కాబట్టి క్లైమాక్స్ ఈస్ గుడ్. అంటే ఎక్స్పెక్ట్ చేసేంత లేకపోయినా కానీ చాలా మంచి వేలో ఎండ్ చేశారన్న ఫీల్ వచ్చింది అనమాట నాకైతే. సో ఇది ప్రవీణ్ గురించి మాట్లాడేసుకుంటే, ఇంకా సినిమాటోగ్రఫీ నేచురల్ అండ్ రియలిస్టిక్, చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే ఫ్రేమ్స్, షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ధర్మశాలలో కొన్ని షార్ట్స్ అయినా కానీ, అండ్ విలేజ్ లో తీసిన కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి అనమాట. నాకు మెయిన్ గా మగవ సాంగ్ పిక్చరైజేషన్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రొడక్షన్ వైజ్ గుడ్. ప్రొడక్షన్ వైజ్ చాలా బాగున్నాయి. ఇంక మ్యూజిక్ అండ్ బీజం గురించి మాట్లాడేసుకోవాలి. బై గోపి సుందర్. మ్యూజిక్ సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ లో అసలు మనకి డిస్టర్బెన్స్ ఏమి ఉండవు సాంగ్స్ వల్ల. కానీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సాంగ్ ప్లేస్మెంట్ వల్ల కొంచెం స్పీడ్ బ్రేకర్స్ లాగా అనిపిస్తుంది అనమాట. బీజిఎం చాలా చోట్ల వర్కౌట్ అయింది, చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. బట్ ఓకే, పర్లేదు అనిపించింది బీజిఎం అయితే. అంత నెగిటివ్ అయితే ఏమనిపించలేదు బీజిఎం అయితే నాకైతే. సో ఇది నాకు అనిపించిన పాజిటివ్స్ అనమాట. ఇంకా నెగిటివ్స్ మాట్లాడేసుకుంటే, నెగిటివ్స్ లో మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్ 2 గోల్స్ సెటప్ అయితే చాలా బాగుంది. కాకపోతే పే ఆఫ్ అనేది చాలా ఫోర్స్డ్ గా ఇచ్చాడు అనిపించింది అనమాట నాకైతే. అంటే అంత ప్రాపర్ గా పే ఆఫ్ ని రాసుకోలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ లో రైటింగ్ కూడా హ్యాపీ బెటర్ అనిపించింది సెకండ్ హాఫ్ లో అయితే మెయిన్ గా. ఎందుకంటే ఒక సెటప్ ప్రాపర్ గా సెటప్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ లో పే ఆఫ్ అనేది ఇంకా ఎంగేజింగ్ గా, ఇంకా గ్రిప్పింగ్ గా ఉండాలన్నమాట. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఆ పే ఆఫ్ సీన్స్ అనేది చాలా ఫోర్స్ గా అనిపించింది నాకైతే. అంటే ఒక క్యారెక్టర్ ఉండాలి, ఈ క్యారెక్టర్కి పే ఆఫ్ ఇవ్వాలి, సో ఇక్కడ ఒక సీన్ రాసుకోవాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఒక కథలో లీనమైనట్టు రాసుకున్న ఫీల్ అయితే నాకు రాలేదు అనిపించింది. అంటే కన్విన్షన్ గా రాసుకున్న ఫీల్ వచ్చింది అనమాట. అంత ఫోర్స్డ్ ఎమోషన్ చూపించిన ఫీల్ వచ్చింది. ఒక కన్వీన్ గా 3-4 సీన్స్ అలా ఉంటాయి అనమాట.
అలా ఆ సీన్స్ వల్ల ఏమైందంటే ఒక డ్రాగ్ చేసిన ఫీల్ తీసుకొచ్చిందనమాట సెకండ్ హాఫ్ అయితే. అండ్ ఎడిటింగ్ కూడా కుడ్ హావ్ బీన్ బెటర్. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ కట్ చేసి కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుంటే క్రిస్పీగా చేసుకొని సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుండేదనిపించింది రిజల్ట్ అయితే. అండ్ క్లైమాక్స్ అయితే నాకు నచ్చింది. కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టే నేను. ఎందుకంటే క్లైమాక్స్‌లో మంచి పవర్‌ఫుల్ డైలాగ్స్, మోనోలాగ్స్ ఉంటాయనుకున్నాను. నేను ఎక్స్‌పెక్ట్ చేశా. కాకపోతే ఒక చిన్న వాక్యంతో సినిమా ఎండ్ అయిపోతది. బట్ తనేం చెప్పాలనుకున్నాడో మెసేజ్‌ని చాలా బాగా కన్వే చేశాడనిపించింది నాకైతే. అండ్ సెకండ్ హాఫ్ మీద కొంచెం ఇంకొంచెం కుడ్ హావ్ బీన్ రైటింగ్ కొంచెం బాగా రాసుకుంటే కొన్ని సీన్స్ పవర్‌ఫుల్ సీన్స్ రాసుకుంటే రిజల్ట్ ఇంకా వేరేలా ఉండేదనిపించిందనమాట. ఓవరాల్‌గా ఇట్స్ ఏ డీసెంట్ టు గుడ్ వాచ్ అనిపించింది నాకైతే. అంటే తీసేసే సినిమా అయితే గాదు. అంటే సినిమా చూస్తున్నంత సేపు మీ మమ్మీ గాని, మీ గర్ల్ ఫ్రెండ్ గాని, మీ సిస్టర్ గాని ఎవరో ఒకరు క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారనమాట. అంత రిలేటబుల్‌గా ఉంటాయి క్యారెక్టర్స్ అనమాట. ఆ క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అయిపోతాం. మెయిన్‌గా ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్‌నైనా, మీ సిస్టర్‌నైనా ఎవరైనా సినిమా తీసుకుపోతే వాళ్ళు ఏదో క్యారెక్టర్‌కి కనెక్ట్ అయిపోతారనమాట. అంత బాగుంటాయి క్యారెక్టర్స్ రైటింగ్ అనేది. సో, అది మెయిన్‌గా ఇదైతే లేడీస్ షో అనమాట. అంటే వుమెన్స్ మీద తీసిన సినిమా అనమాట. సో, సినిమా అయితే గుడ్ గుడ్ వాచ్. సినిమా అయితే బానే ఉంది. పర్లేదు. చూడొచ్చు. వీకెండ్‌లో మీకు దగ్గరలో ఏదైనా సినిమా థియేటర్ ఉంటే ఎళ్లి చూసేసేయండి. యూ కెన్ వాచ్ ఇట్ అనమాట. అంటే తీసి పారేసేది సినిమా అయితే కాదు. సో, అది నాకు అనిపించిందనమాట ఓవరాల్‌గా అయితే. సో, దట్స్ ఎ వీడియో గైస్. రివ్యూ మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్టిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. టాటా. సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విచేత్ర గారు. బాయ్ బాయ్.